అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజు నేను వెజ్ మక్రోనీ చేస్తున్నాను అండి. దానికోసం బీన్స్, క్యారెట్, అలాగే పచ్చి బఠానీ తీసుకున్నానండి. దానికి స్ప్రౌట్స్ వచ్చాయండి. చాలా హెల్దీ అండి అలా వస్తే. అలాగే ఒక 2 టమాటాలు అండి బాగా మాగినటివి, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ అండి. కొంచెం గరం మసాలా అండి, ఒక పెద్ద టీ స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాను, హాఫ్ స్పూన్ పసుపు అండి, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువ అండి, మోర్ దెన్ అండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి హోల్ గరం మసాలా ఉంది కదండి, అవి కూడా వేసుకోవాలండి. ఎక్కువ లేదండి, రెండు యాలకులు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క వేసాను, అంతేనండి. తొందరగా ఆనియన్స్ మగ్గిపోవాలని నేను కల్లుప్పు వేస్తున్నానండి, ఒక స్పూను. మొత్తం కూరకు మొత్తం సరిపోయేటట్టుగా అండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు తక్కువ ఎక్కువ వేసుకోవచ్చండి. నేను ఎక్కువ కల్లుప్పే రెఫర్ చేస్తానండి. కల్లుప్పు చాలా హెల్దీ అండి. అలాగే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి. ఫ్రెష్గా ఇంట్లో చేసిందండి. ఫ్రెష్గా చేసుకుంటేనే, మన ఇంట్లో చేసుకుంటేనే మంచిదండి. బయట ఏది కొనొద్దండి, చాలా కల్తీ వస్తున్నాయి, అన్హెల్దీ కూడా అండి. బయటవి తిన్నామంటే మనము ఈ జనరేషన్లో అసలు బయట అనేది మర్చిపోవాలి అండి ఫుడ్ మనము. అలాగే కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి వేసానండి. దాంతోపాటు మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకునేటివి, అవి కూడా యాడ్ చేశాను. ఇవి ఒక 5 నిమిషాలండి మీడియం టు లోలో పెట్టుకోండి, మంట హైలో పెట్టుకోవద్దండి. మొత్తం ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి బాగా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే దానిలో ఉండే పచ్చితనం ఉంటుంది కదండి, వాసన అంతా వెళ్ళిపోతుంది. చాలా హెల్దీ అండి. మక్రోని తినే పిల్లలకి ఈ విధంగా మనము యాడ్ చేసి ఇచ్చేసామంటే కూరగాయలన్నీ తినేస్తారండి. ఇప్పుడు ధనియాలు, మిరప్పొడి, పసుపు, గరం మసాలా, కొబ్బరి పొడి అన్నీ వేస్తున్నానండి. అన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పెట్టామనుకోండి చాలా బాగా తింటారండి పిల్లలు. ఏది కూడా, ఎందుకంటే మక్రోని ఉంది కదండి, వాళ్ళు బాగా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఈ విధంగా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు వేయించుకున్నామంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి నేను, కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిద్దామని చెప్పి. రెండు కచ్చపచ్చగా ఉంటాయి కదండి, మక్రోని తొందరగా ఉడికిపోతుంది, ఇవి అలాగే ఉంటాయని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి. కొంచెం నీళ్లు వేసుకున్నామంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద బౌల్కి కరెక్ట్గా నేను 3 గ్లాస్ వాటర్ యూజ్ చేస్తానండి, సరిపోతుందండి క్వాంటిటీ. 3 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కారం కొంచెం తక్కువే పెట్టండి, పిల్లలకి పెట్టేది కదా, మనం పెద్దవాళ్ళంటే అడ్జస్ట్ చేసుకొని తినొచ్చండి. చూడండి, ఈ విధంగా మరగాలండి నీళ్ళు. మరిగేటప్పుడు ఈ మక్రోని ఉంది కదా, అందులో వేసుకోవచ్చండి. చాలామంది ఉడకబెట్టి కలుపుతారు, అది మా ఇంట్లో ఇష్టం ఉండదు. ఈ విధంగా చేస్తే, ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే వాటితో ఆ మసాలాతో పాటు ఈ మక్రోని కూడా ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్టీ జ్యూసీగా ఉంటుందండి. 3 గ్లాసులు వాటర్ అయితే మోర్ దెన్ అండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. క్వాంటిటీ అండి, ఒక పెద్ద కప్పుకి మెజర్మెంట్ 3 గ్లాస్ వాటర్, అంతేనండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి, ఎమ్మి టేస్టీ అయిన వెజిటేబుల్ మక్రోని రెడీ అయిపోయింది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.